డాకు మహారాజ్ పర్లేదు బాగానే ఉంది. అంటే బాలయ్య ముందు సినిమాల కంటే కొంచెం సెన్సిబుల్గా ఉంది. జైలర్ అండ్ విక్రమ్ సెన్స్ని తీసుకొద్దామని ట్రై చేశారు. కొన్ని సీన్స్లో అవి వర్కౌట్ అయ్యాయి. దానివల్ల మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా చూడాలనిపించింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ట్రైలర్ చూశాక మూవీలో చాలా లేయర్స్ ఉంటాయి అనుకున్నా. బట్ ఓన్లీ సింగిల్ లేయరే ఉంది. బట్ వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఇద్దరు బాలయ్యని పెట్టి తండ్రి కొడుకులు ఆర్ అన్న తమ్ములని పెట్టకుండా చేశారు. మూవీ అంతా సింగిల్ బాలయ్యనే ఉంటాడు, విచ్ ఇస్ గుడ్ టు వాచ్. అండ్ రొమాన్స్ కూడా ఎక్కడ ఓవర్ చేయలే. అదొక్కటి నాకు బాగా నచ్చింది. బాలయ్య మూవీస్లో హీరోయిన్స్ ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంత లిమిట్లో చేశారు. ఈ విషయంలో బాబీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ ఉండదు, కానీ ఎలివేషన్ ఉంటుంది, విచ్ ఇస్ పీక్స్. తమనన్న డ్యూటీ చేశాడని చెప్పుకోవాలి. మూవీ మొత్తంలో ఎక్కడెక్కడ కావాలో సరిగ్గా పడింది బీజిఎం. స్పీకర్స్ పేలిపోతాయని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. బాలయ్య యాక్టింగ్ చెప్పనవసరం లేదు. ముందు మూవీస్లో కాకుండా కొంచెం సెటిల్గా యాక్ట్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఒక ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, పీక్స్ అంతే. ఆ సీన్కి తమన బీజిఎం యాడ్ అయింది, ఓవర్ క్లాస్ అంతే. ఓవర్ క్లాస్ అంటున్నాను, మాస్ కాదు. ఎందుకంటే ఏదో కత్తి దొరికింది కదా అని అందరినీ నరుక్కుంటూ వెళ్ళడం ఇదంతా కాదు. ఈ పోర్షన్స్ని చాలా నీట్గా హ్యాండిల్ చేశాడు అనిపించింది. ఎక్కువ బుర్రకి పని పెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ స్టోరీనే, పెద్దగా ట్విస్టులు కూడా ఉండవు. తర్వాత ఏం జరుగుతుందో కూడా గెస్ట్ చేసేయచ్చు. కానీ కథని చెప్పే విధానం బాగుంది. మెయిన్గా అతి లేదు మూవీలో. సాంగ్స్ అవి యావరేజ్ ఉన్నాయి, బట్ బీజిఎం మాత్రం పీక్స్ ఉంటుంది. మ్యాక్సిమం 2 సాంగ్సే ఉన్నాయి అనుకుంటా మూవీలో. సెకండ్ హాఫ్లో అయితే అసలు సాంగ్సే లేవు, విచ్ ఇస్ ఏ గుడ్ డెసిషన్. మిగతా అందరి యాక్టింగ్ బాగుంది. విలన్స్ డిజైనింగ్ కూడా కొత్తగా ఉంది. ఇప్పుడు డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే మూవీలో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చి స్టోరీ చాలా థిన్ ఉంటుంది. ఇది ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటుంది. ఇంకోటి వచ్చేసి డాకు మహారాజ్ క్యారెక్టర్ని ఇంకొంచెం బాగా చూపించి ఉంటే బాగుంది అనిపించింది. లైక్ ఎలా అంటే అసలు మహారాజ్ ఎవరు, బాలయ్యకి తనకి ఉన్న సిమిలారిటీస్ చూపించి అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూపించి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. మేబీ ప్రీక్వెల్ ఏమైనా ప్లాన్ చేశారేమో. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో బాలయ్యని ఎక్కువ చూపించలే, జస్ట్ కొన్ని సీన్స్ మాత్రమే. ఇంకో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, మన హీరోకి తనకి మధ్యలో రిలేషన్ ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుంది అనిపించింది. ఎమోషన్ ఇంకొంచెం బాగా పండేది. సో ఇది డాకు మహారాజ్ మూవీ రివ్యూ. ఈ సంక్రాంతికి వచ్చే మూవీస్లో ఇది విన్నర్ అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇట్స్ ప్యూర్లీ అనిల్ రావుపూడిస్ మూవీ. సో ఫ్యామిలీతో వెళ్ళి ఈ మూవీని చూడండి. సో ఇది డాకు మహారాజ్ మూవీ రివ్యూ. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.